హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఆవకాయ పికిల్ ఎలా రెడీ చేయాలో. మొదటిగా ఆవకాయ పికిల్ చేయడానికి నేనైతే 15 మ్యాంగోస్ కోసుకొని ఇట్లా మొక్కలు చేసేసాను. మామిడికాయ ముక్కలు పక్కన తుడిచి పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పౌడర్ రెడీ చేసుకోవాలి. దీనికి మొదటగా ఏం కావాలి అంటే వెల్లుల్లిపాయలు తీసుకున్నాము, వాటిని ఒలిచి కొన్ని ఇందులో వేసుకున్నాము, మిగతా వెల్లుల్లిపాయలు మిక్సీ చేసాము. తర్వాత కారం తీసుకున్నాము, ఉప్పు తీసుకున్నాము, టాటా సాల్ట్, కల్లుప్పు తీసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు మెంతులు తీసుకున్నాము. ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అన్నీ మిక్సింగ్ చేసి ఇలా పౌడర్గా మొత్తం కలిపి పెట్టుకోవాలి. దీనిలో ఆవకాయలో వేయడానికి మేము ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాము. చాలామంది నువ్వుల నూనె వాడతారు, దానికన్నా ఈ నూనె అయితే బాగుంటుందని ఇది వాడుతున్నాం, మన ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇలా వేయడానికి మేము టాటా సాల్ట్ కల్లుప్పు వాడుతున్నాం అని చెప్పాం కదా, అందుకే మీకు చూపిస్తున్నాము. ఈ కల్లుప్పును వాడాము. మొదటిగా మీకు చెప్పాను కదా, మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు మిక్సింగ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఉప్పు కారం అన్నీ, కొంచెం పసుపు కొంచెం మెంతులు వేసుకోవాలి. నేను అన్నీ కలిపి ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం మొదటిగా ఉంచుకున్న మామిడికాయ ముక్కలను తీసి దీనిలో కొంచెంగా వేసుకున్నాను. వేసుకొని నేను ఇలా కలిపాను. కలిపిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఈ పౌడర్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఆవకాయకి కావాల్సిన ఈ పౌడర్ని ఈ మామిడికాయ ముక్కలతో కలిపి వీటిని మొత్తం కలిపి నేను ఇవి ఎందులో స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నానో దాన్ని తీసుకున్నా. నేనైతే ఒక బకెట్ని తీసుకున్నా. దీనిలో కొన్ని మామిడికాయ ముక్కలు వేసే ముందు కింద కొంచెం ఆయిల్ వేసి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటూ వస్తున్నాను. ఇట్లా మీరు కూడా ఇలా ట్రై చేయండి. సేమ్ ఇలాగే ఇదే దీంతో క్వాంటిటీ మీకు ఎంత కావాలో, మీకు ఎంత అవసరమో అంతవరకు చేసుకోండి. నాకైతే ఇంతవరకు అవసరమని నేను ఇంత చేస్తున్నాను. దీన్ని ఇలా చేసిన తర్వాత 3 days పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 days దీన్ని తీసి చూసి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అప్పుడు మనం మళ్ళీ కలుపుకోవచ్చు. మీకు 3 days తర్వాతది మళ్ళీ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది మీరైతే కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గాయ్స్, మీరు చూశారు కదా ఆవకాయ పికిల్ పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఆఫ్టర్ 3 days ఆవకాయని చూద్దాం. దీన్ని చూస్తుంటేనే నా నోరు అయితే ఊరిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. ఈ ముక్కను మనం టేస్ట్ చేస్తున్నాం అన్నమాట.